జిల్లాలో పోలీసుల తనిఖీలు ముమ్మరం చేశారు. అక్రమంగా తరలించే నగదు, మద్యంతో పాటు గిఫ్ట్లపై పోలీస్, రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. జిల్లా వ్యాప్తంగా 18 ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీ చేపట్టారు. ఇప్పటివరకు జిల్లాలో 1,80,00,000 నగదును పోలీసులు తనిఖీలు చిక్కింది. ప్రకాశం జిల్లాలో తాజా పరిస్థితిపై మా ప్రతినిధి వెంకట్రావు మరిన్ని వివరాలు అందిస్తారు. ఎన్నికల వేళ ప్రకాశం జిల్లాలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా కూడా 18 చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం నాగులపులపాడు వద్ద ఉన్న చెక్ పోస్టులో ఉన్నాం. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే జాతీయ రహదారి మీద వస్తున్న వాహనాలన్నింటినీ కూడా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఏదైతే ఎన్నికల వేళ భారీ మొత్తంలో నగదు కానీ ఇతర గిఫ్ట్లు కావచ్చు, ఇతర ఏదైనా గోల్డ్ వంటి విలువైన వస్తువులు పెద్ద మొత్తంలో తరలిస్తుంటే వాటిని ఎక్కడికక్కడ సీజ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం 216 జాతీయ రహదారి ఇది. ఇటు ఒంగోలు నుంచి దిగమర్రు వరకు ఉంటుంది. ఏదైతే నాగులపులపాడు వద్ద ఈ జాతీయ రహదారి మీద పోలీసులు తనిఖీల కోసం చెక్ పోస్ట్ని నిర్వహిస్తూ ఉన్నారు. రాత్రి పగులు ఈ చెక్ పోస్ట్ మొత్తం కూడా పనిచేస్తుంది. ఏదైతే ఒకసారి మనం ఇటు విజువల్స్లో చూడొచ్చు చెక్ పోస్ట్ ఎలా పనిచేస్తుంది అన్న దాన్ని పరిశీలన కోసం ఇటు ఏదైతే సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఏదైతే ఇక్కడి నుంచి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు నేరుగా ఆర్ఓతో పాటు ఇటు ఏదైతే జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న కలెక్టర్కి కూడా ఎప్పటికప్పుడు ఈ చెక్ పోస్టుల్లో ఏం జరుగుతుంది, వాహనాల తనిఖీలు జరుగుతున్నాయా, సక్రమంగా వాహనాల తనిఖీలు చేస్తున్నారా లేదా అన్న అంశాన్ని ఎప్పటికప్పుడు అయితే అధికారులు కూడా పరిశీలించేందుకు ఏదైతే ఎప్పటికప్పుడు ఈ దృశ్యాలన్నింటినీ చూసేందుకు సీసీ కెమెరాలని ఏర్పాటు చేయడంతో పాటు దానికి ఇంటర్నెట్ సదుపాయం కూడా కల్పించారు. దీంతో చెక్ పోస్టుల్లో ఏం జరుగుతుంది అన్న అంశాన్ని అయితే ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. ఏదైతే పోలీసులతో పాటు ఎన్నికల విధుల్లో ఉన్న ఇతర డిపార్ట్మెంట్ అధికారులంతా కూడా వాహనాల తనిఖీని చేపడుతున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనబడుతుంది. ఇప్పటికే 1,80,00,000 నగదుని అధికారికంగా ఇది అనధికారికంగా తీసుకెళ్తున్న నగదుని పోలీసులు సీజ్ చేశామంటూ కూడా ఎస్పీ ఇప్పటికే ఒక ప్రకటన జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏదైతే ఎన్నికల వేళ పెద్ద ఎత్తున నగదు తరలింపుని అడ్డుకునేందుకే చెక్ పోస్ట్ని నిర్వహిస్తున్నట్టుగా ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఏదైతే చెక్ పోస్ట్ ఇన్ఛార్జిగా ఉన్నారు హౌసింగ్ ఏఈ సార్, మీరు చెప్పండి, చెక్ పోస్ట్ ఎప్పటి నుంచి నడుస్తుంది, ఇప్పటి వరకే ఉన్నాయి ఇక్కడ పట్టుకోవడం జరిగింది పెద్ద మొత్తంలో నగదు కానీ ఇతర గిఫ్ట్ వంటి అంశాలని? సార్, ఇక్కడైతే ప్రస్తుతానికి ఎటువంటి నగదు అన్అఫిషియల్గా ట్రాన్స్ఫర్ అయింది ఏమీ లేదు. ప్రతి వెహికల్ని తరువుగా చెక్ చేస్తున్నాం. ఎటువంటి విధంగా అయితే అన్అఫిషియల్గా ఎటువంటి అమౌంట్ కానీ, ఫ్రీబీస్ కానీ, లిక్కర్ కానీ ఎటువంటిది వెళ్ళటలేదు. ఇప్పుడు చూస్తున్నారు కదా సార్, తనకి ఎవరి వెహికల్ పూర్తిగా చెక్ చేస్తున్నాం. ఓకే సార్. ఇది ప్రధానంగా ఏదైతే జిల్లా వ్యాప్తంగా కూడా ఇలాగే 18 చోట్ల పోలీస్ చెక్ పోస్టులను అయితే అధికారులు ఏర్పాటు చేశారు. వీటిలో ఏదైతే పెద్ద మొత్తంలో నగదు కావచ్చు, ఇతర ఏదైతే గిఫ్ట్లు వంటి వాటిని తీసుకెళ్తుంటే ఎక్కడికక్కడ పట్టుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. తాజాగా గత 4 రోజుల క్రితమే గిద్దలూరు వద్ద వైసీపీ నాయకులు స్థానికంగా ఉన్న వాలంటీర్లకు తీసుకెళ్తున్న గిఫ్ట్ బాక్సులను కూడా అక్కడ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్న పరిస్థితి ఉంది వాహనాల తనిఖీల్లో. ఇదే విధంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే వాహనాల తనిఖీని సక్రమంగానే నిర్వహిస్తున్నామని చెప్పని ఇటు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రకాశం జిల్లాలో తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.